జన్యామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 19,02,204 రూపాయల చెక్కులను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంకి వచ్చిన బెనిఫిషరీస్ అందరూ కూడా ఎవరైనా కానీ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడతారు. అట్లాంటిది ఇది వాళ్ళతో పాటు 1,00,000 రూపాయలు ఇస్తారని ఇప్పటికే వచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలే అవుతుంది. ప్రభుత్వం ఖాళీగా ఉంది, అయినా కానీ ఇప్పటికీ 2 పథకాలను అమలు పరిచింది కదా. మరి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారంటీ, ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బయట మా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి, కానీ అదంతా కూడా ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు ఎల్లగక్కుకుంటున్నారే తప్ప 2 నెలలు కూడా ఓపిక. మరి 2 నెలల ఓపిక లేని 10 ఏళ్లలో జరగని 2 నెలల్లో ఎట్లా జరుగుతుందని మరి వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. ఆ బురద జల్లే వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరి అట్లనే రైతులకు పడాల్సింది కూడా ఫిబ్రవరి 8 పడాలని మన జరిగిన మీటింగ్లో మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ఆ తులం బంగారం అనేది కూడా రాబోయే రోజులలో అది కూడా సమయం భావాలను బట్టి తప్పకుండా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కొంచెం ఓపిక పట్టాలి బురద జల్లే వాళ్ళంతా కూడా. మాట్లాడదలుచుకోలేదు. మా ప్రభుత్వంలో నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, మీ దగ్గర ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేసినా కానీ మీకు 3వ వ్యక్తి అనే వాళ్ళు అవసరం లేదు. నేరుగా వచ్చి నాకు మీ బాధలు చెప్పండి, ఇట్లా ఒకరు చేస్తుందని చెప్పండి, దానిపైన చర్య తీసుకుంటాను తప్పకుండా. అది ఎవరైనా కానివ్వండి చర్య తీసుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వము మీకోసము పెట్టిన పథకాలలో మళ్ళీ మీరు ఇంకొకరికి డబ్బులు ఇస్తున్నట్టే అందులో మీ తప్పు కూడా ఉంది కదా. అట్లాంటి తప్పు ఎక్కడ జరగదు. మన నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గం వాళ్ళు రోల్ మోడల్ లాగా తీసుకోవాలి. వాళ్ళు పక్క నియోజకవర్గంలో చూడండి, ఎక్కడ ఏ రూపాయి ఎక్కడ దుర్వినియోగం జరగట్లేదు అనే విధంగా మనం ఉండాలి. మన ప్రజలలో కూడా ఇది రావాలి. ఎవరితో ఏదో ఇస్తే మీ పనులు మనకు కావు. మరి మీ అందరికీ కూడా ఇప్పుడు చెక్కులు అనుకునే వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ సెలవు